ఓకే. సో నెక్స్ట్ మనకు మెడిటేషన్ టీచ్ చేస్తారు శ్రీదేవి మేడం. సో మేడం, సో ఇప్పుడు ఏదైతే చెప్పానో నేను దాన్ని ఒక్కసారి మనం చేసుకొని మైండ్ని కామ్గా పెట్టుకుని కొద్దిసేపు ఒక్క క్షణమైనా మన మైండ్లో ఏ థాట్ లేకపోయినా కూడా ఎనర్జీ చాలా దూసుకొస్తుంది. ఓకే. నా పేరు శ్రీదేవి. అందరికీ యోగా డే శుభాకాంక్షలు. మెడిటేషన్ లో కూర్చున్నాము, మెడిటేషన్ చేద్దాము. కంఫర్టబుల్ గా కూర్చున్నాము. 2 హ్యాండ్స్ లాక్ చేసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి థర్డ్ ఐ మీద ఫోకస్ పెడుతూ 2 మినిట్స్ ధ్యానం చేద్దాము. థ్యాంక్ యూ రమ్య. నెక్స్ట్ ఇంకొక గేమ్ ఉంటుంది. ఈ గేమ్లో ఎలా ఉంటుందంటే మీ పేరు యొక్క మొదటి లెటర్ నేను చెప్తాను, ఆ లెటరు అండ్ ఆసన చెప్తాను, మీ పేరు చెప్పండి. మీరు ఐడెంటిఫై చేసుకొని మీరే వచ్చి ఆ లెటరు నా పేరులోనే ఉంది, నేను పర్ఫామ్ చేస్తాను చెప్పి రా. ఓకే, నాకు గెట్ రెడీ. రెడీయా? సో ఇప్పుడు వద్దన్నా కూడా అన్ని స్క్రీన్కి చాలా దగ్గరగా వస్తారు, ఎందుకంటే వినిపించారు. ఓకే, రెడీ? ఎస్. సో ఫస్ట్ లెటర్ ఎస్. ఎస్ ఎస్ అనే లెటర్తో వచ్చే నెక్స్ట్ వచ్చేసి ఎస్ యుఎస్. ఎస్ యుఎస్ చూడండి, మీ పేరులో ఎస్ యుఎస్ ఉంటే వచ్చేసింది. ఎవరు మేడం? సేవయ ఆసన మండుకాసన. సుశీల మేడం. ఎస్, వెరీ గుడ్. పర్ఫార్మెన్స్ ఆసన. మేడం చెప్తుంటారు మనం కూడా. హ్యాపీ యోగా డే. నా పేరు సుశీల. నా ఏజ్ 64 ఉంది. నాకు యోగాలో నేను 1 year అయింది. చాలా బెనిఫిట్ అయింది. నడవడానికి కూడా ఆయాసం వచ్చేది, కూర్చోడానికి కూడా వచ్చేది కాదు. చాలా బాగా కాలసేపు కూర్చోగలను, అన్నీ చేయగలను. మీరు చూపించే ఆసనాలన్నీ చేయగలను. మండుక ఆసన చేస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సూపర్. సూపర్ మ్యామ్, సూపర్. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కూడా ఎస్ అనమాట. ఎస్ నటరాజా, సరే నాట్యాస. ఎవరో చూడండి ఎస్ లెటర్తో చాలా మంది ఉన్నారు. ఎస్ ఓ కూడా ఉండొచ్చు. సౌందర్య. హాయ్, అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు. నా పేరు సౌందర్య. నేను నటరాజ ఆసన చూపించబోతున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ స్లైడ్. 1 2 3 4 5 6 7 8 9 10. Yes.
సూపర్. క్లాప్స్ సౌందర్య. థ్యాంక్ యూ అక్క. సూపర్. సో నెక్స్ట్ లెటర్ పి. నెక్స్ట్ లెటర్ పి. ఆమె కాస్ట్ కూడా చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. హాయ్ ఎవ్రీవన్. యోగా డే శుభాకాంక్షలు అందరికి. థ్యాంక్ యూ. వీరభద్రాసన్. మీ కళ కనిపించట్లేదు మేడం, మీ కళ కనిపించట్లేదు. మీ పక్కన ఎవరు ఉన్నా కూడా మీరు కౌంట్ చెప్పొచ్చు, చాలా దూరంగా ఉన్నారు కాబట్టి. మీ పక్కన శాంతి గారు ఉన్నా కూడా కౌంట్ చెప్పచ్చు. అయిపోయింది రమ్య. నెక్స్ట్ లెగ్. నెక్స్ట్ లెగ్ ఉంటా ఉంటుంది. సబితా గారు కౌంట్ చెప్పండి. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 17 18 19 20. సూపర్, గ్రేట్. నాకు యోగా చేయడం వల్ల బ్రీతింగ్ ది బాగా ఉంది, లేదంటే అప్పుడప్పుడు ఎక్కువ వర్షం పడుతుండే, ఇప్పుడు అంతగా లేదు. బాగుంది నాకు. థ్యాంక్ యూ రమ్య. ఏదో లెసన్ చెప్పేసరి వెళ్ళిపోయినట్టున్నాను. వెళ్ళిపోతున్నానని బాగా చెప్పేసి వెళ్తున్నారు అన్నమాట. వర్షం పడుతుందేమో అందుకని. నెక్స్ట్ వచ్చేసి సో నేను ఆసనం చెప్తాను, మేడమే రావాలి. పార్శ్వ త్రికోణాసన. ఆ మేడం కూడా ఎస్ లెటర్ తోనే స్టార్ట్ అవుతుంది. చూడండి ఎంత మంచి సూచికాలు. ఎస్ ఎస్ ఎస్. అందరికీ నమస్కారం. నా పేరు సునంద. పార్శ్వ త్రికోణాసనం చేస్తున్నాను. నేను యోగా జాయిన్ అయ్యి 8 months అయింది. నాకు షోల్డర్ పెయిన్, ఎల్బో పెయిన్ ఉండేది. ఇప్పుడు చాలా బాగుంటుంది. బాడీ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. నా ఏజ్ 50 years. నేను 50 years అని ఫీల్ అయ్యేదాన్ని. రమ్య మేడం మాట వల్ల నేను 16 years అనుకుంటున్నాను ఇప్పుడు. తన ఫుడ్ గురించి చాలా చెప్తుంది. థ్యాంక్ యూ రమ్య. థ్యాంక్ యూ మేడం. మీ ఏజ్ నా ఏజ్ ఒకటి, నాకు కూడా 16. స్టార్ట్ చేద్దాం ఈ క్లాస్. చెప్పండి మేడం. త్రికోణాసనం. పార్శ్వ త్రికోణాసనం. 1 2 3 4 5 6 7 8 9 10. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Thank you, madam. Thank you so much. Thank you. So next, letter A. Letter A. వచ్చేసేయండి. అమృత గారు మీరు కనిపించట్లేదు. మైక్ బటన్ ఒక్కసారి ఆన్ చేసుకోండి. సూపర్ మేడం. మళ్ళీ ఆఫ్ అయిపోయింది. మైక్ బటన్ ఆన్ చేయండి. మ్యూట్ లోనే ఉన్నారు. నా పేరు అమృత. యోగా క్లాస్ అటెండ్ అయినప్పటి నుండి నాకు మోకాలు నొప్పులు ఆరోగ్యం చాలా బాగుంది. మోకాలు నొప్పులు బాగున్నాయా? ఆ మోకాలు నొప్పులు బాగా వెళ్ళిపోయాయి, తగ్గిపోయాయా? బాగా తగ్గిపోయాయి. యాక్టివ్గా ఉన్నాను అంతే. మేడంకి కూడా 50 years అన్నమాట. సో తన నుంచి అన్ని వర్క్స్ చేసుకుంటాం. తన వర్క్స్ అన్ని చేసుకుంటాం. ఎస్ మేడం, కౌంట్ స్టార్ట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సూపర్. సో నెక్స్ట్ లెటర్ టీ. టీ అనగానే షివరింగ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. షివరింగ్ స్టార్ట్ అవుతుంది. డ్రెస్ సూపర్ మేడం. మీ డ్రెస్ మీరు చేయబోయే ఆసనం చెప్పాలి. హాస్టల్ నాకు పెద్దగా రాలేదు మేడం. మీరు ఒకసారి ఆసనం పేరు చెప్పండి. సో అందరూ కూడా పర్ఫామ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే మేడం. నేను చేయబోయిన నా పేరు తులసి. యాక్చువల్లీ నాది ఖమ్మం అండి, తెలంగాణ. కాకపోతే ఇప్పుడు మైసూర్లో ఉన్నాను.
ఇక్కడికి వచ్చిన తర్వాత యోగా స్టార్ట్ అయింది నాకు. ఇప్పుడు నేను చేయబోయే ఆసన పేరు ఏకపాద పర్వతాసనం. ఓకే అండి, ఆసన చేసి చూపిస్తాను. ఫస్ట్ ఇలా వచ్చేసి పర్వతాసనంలో వచ్చేసి సింగిల్ లెగ్ అప్ చేసి హెడ్ డౌన్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. నెక్స్ట్ లెగ్ మేడం, అలాగే నెక్స్ట్ లెగ్ పైకి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా అసలు మీ పోస్ట్ కూడా మీరు చేసిన పోస్ట్ క్లాస్ గ్రూప్ లో పోస్ట్ చేశారు, చాలా పోజెస్ పెట్టేసి. సో ట్రై చేయండి అందరూ కూడా. మళ్ళీ రాదు ఏజ్ మళ్ళీ రాదు అని పోస్ట్ చేసుకోవాలి. ఏ డేకి అదే కంపల్సరీగా చేసి అందరికీ చూపించాలి. మేము చాలా యాక్టివ్గా ఉంటున్నాం, చాలా హెల్తీగా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ బేటా, సో ఎవరైనా పాట పాడాలంటే ఒక మంచి ఆపర్చునిటీ, స్టార్ట్ చేయండి పాట. ఇది ఏ సినిమా పాట అయినా పర్వాలేదు, గాడెస్ సాంగ్ అయినా కూడా పర్వాలేదు. రెడీగా ఉన్నారా? ఎవరైనా పాడొచ్చా? ఎవరైనా పాడచ్చు. పాని గారు రెడీ ఉన్నారు, పాడండి. బం చిక్కి బం బం చెయ్యి బాగా వంటికి యోగా ఈజీగా ఒళ్ళు ఉంచుదే ఏటిని మరిపించయ్యగా ఈడు ముడతల ధూళి దులుపులుగా. బంచికి బం బం చెయ్యి బాగా వంటికి యోగా మంచిదేగా ఈజీగా ఒళ్ళు ఉంచుతావా లేజీగా ఉండబాగా. నెక్స్ట్ వచ్చేసి జోక్ క్వీన్ అనమాట, జోక్ క్వీన్. సో మేడం వచ్చి వాళ్ళ ఆసన పర్ఫామ్ చేస్తారు. సో అందరికీ తెలిసి ఉంటుంది జోక్ క్వీన్ ఎవరు. జోక్స్ సంధ్యా మేడం. ఏంటి సంధ్య మేడం రండి, అవసరమే లేదు అసలు. జోక్ అనగానే మీ పేరే గుర్తొస్తుంది అందరికీ. థ్యాంక్ యూ మేడం, అందరికీ హ్యాపీ యోగా డే. మేడం నాకు మంచిగా హాస్యానికి ఒక పేరు ఇచ్చారు. ఫస్ట్ ఆల్ మేడంకి థ్యాంక్ యూ. ప్రతిరోజు నాతో జోక్ ఒకటి చూపించుకొని అందరికీ నవ్వుచేలా చేస్తారు మేడం. నేను యోగా క్లాస్లో జాయిన్ అయ్యి 10 months అవుతుంది. ఫస్ట్లో నాకు కొంచెం సూర్య నమస్కారాలు చేయడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని. ఇప్పుడు మొన్నటి వరకు మనం చేసిన 20 times కూడా నేను ఈజీగా చేయగలిగాను. థ్యాంక్ యూ మేడం. ఇవాళ నేను చేయబోయే ఆసనం గరుడాసనం. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 18, 19, 20. నెక్స్ట్ చేంజ్. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. సూపర్ మేడం, థ్యాంక్ యూ. మళ్ళీ మా రుణాన్ని తీర్చుకోండి, ఇంకొక జోక్ చెప్పేసి. జోక్ చెప్పండి మేడం. చెప్తా. అయితే పిల్లలు ఇవాళ రేపు అందరూ ఫోన్లలో బిజీగా ఉంటున్నారు కాబట్టి తండ్రి వస్తాడు అప్పుడే. ఏంట్రా ఫోన్లో బాగా బిజీగా ఉన్నావు, చదువుకోవద్దా అని అంటాడు. ఫోన్ తీసేసుకుంటాడు. అయితే బాబు అడుగుతాడు తండ్రిని, నానా మీ కాలంలో ఫోన్లు 4G 5G ఏమీ లేవా అని అడుగుతాడు. ఎందుకులే నానా ఉన్నాయి, 3G ఉంది అంటే. ఏంటి నాన్న 3G అంటే, గురూజీ పితాజీ మాతాజీ వాళ్ళు ఒక్కటి ఇవ్వగానే మా ఆన్లైన్ మొత్తం అడ్డుగా ఉండేది రా అని చెప్తాడు. ఇంకొకసారి తీసుకొని ఫోన్ అంటాడు. సూపర్ మేడం, అబ్బా బాబా నార్మల్ గా లేదు ఇదైతే, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నిజంగా ఇప్పుడు డోపామిన్, సెరోటోనిన్ అనే హార్మోన్స్ బాగా రిలీజ్ అయిపోతాయి అన్నమాట. హ్యాపీ హార్మోన్స్. ప్రతి జోక్ వేసుకొని నవ్వడం కానీ, మనంతో మనం నవ్వడం కానీ, గట్టిగా నవ్వడం ద్వారా బాడీలో హార్మోన్, హెల్దీ హార్మోన్ రిలీజ్ అవుతుంది అన్నమాట. ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది? మన మెదడు పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది అన్నమాట. ఇంకా వద్దన్నా కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఓకే, సో అందుకే జబర్దస్త్ ఇలాంటివన్నీ వచ్చినాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి
अनिता म्यूट करा देना కామేశ్వరి గారు మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ లెటర్ ఎస్ చంద్రుడు ఎం మూన్ ఎం లెటర్ తో వచ్చే ఆ నేమ్ ఆ మేడం వచ్చేసి మరి ఆసన్ పర్ఫామ్ చేయాలి. ఎం లెటర్ అవును మీరే చంద్రబింబం లాంటి మొహం ఫేస్ మీదే. అందరికీ యోగా డే శుభాకాంక్షలు. నేను ముందు వజ్ర రివర్స్ నమస్కారాసనం చేస్తున్నాను. వజ్రాసనంలో కూర్చోవాలి. ఇలా నమస్కారం చేస్తూ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. వెరీ గుడ్ మేడం, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ అమృత గారు మ్యూట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ లెటర్ ఎం. నెక్స్ట్ లెటర్ కూడా ఎంఏ. ధైర్యానికే ప్రతీక. నా జీవితంలో అసలు దుఃఖమే లేకుండా చేసుకున్నానని ఇంతకు ముందే వాళ్ళు ఎక్స్పీరియన్స్ షేర్ చేశారమ్మా ఆ మేడం. ఎస్ లక్ష్మి గారు. అవును చూగానే అనిపిస్తారు. ఎస్ లవ్ ఎలిఫరెన్స్. ఎస్ చెప్పండి మేడం. ఆసన చక్రాసన కదా రమ్య. ఎస్ యోగా డే శుభాకాంక్షలు అందరికీ. యోగా డే సెలబ్రేషన్. నేను అందరికీ చెప్పేది ఏమంటే ఈ రోజు అందరూ అటెండ్ అయినట్లు డైలీ అందరూ రావాలా యోగాకి. అందరూ చేయాలా యోగా. యోగా ఎవరి కోసం కాదు, మన కోసం మనమే చేసుకున్నావా. టైం లేదు, టైం సరిపోదు అని చెప్పకూడదు. టైం తీయాలా దానికోసం. ఇన్ని రోజుల నుంచి చెప్పాలనుకున్నాను, చెప్పాను. థ్యాంక్ యూ రమ్య. మీ కాలు మాత్రమే కనిపిస్తుందేమో. ఓకే తర్వాత 2 కాళ్ళు ఫోల్డ్ చేసిన టేబుల్ ఫోర్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. థ్యాంక్ యూ సో మచ్, వెరీ గుడ్. నెక్స్ట్ హాసిని గారు అన్నమాట. హాసిని గారు. సో ఆమె పేరు సుభాషిణి. నేను పిలిచేది హాసిని అని పిలుస్తాను. ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. రండి మేడం. హాయ్ అండి, నా పేరు సుభాషిణి. నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. అందరికీ యోగా డే శుభాకాంక్షలు. నేను చేయబోయే ఆసనం బద్ధ కోణాసనం. ఇటువైపు తిరగండి, ఇటువైపు ఇలా టర్న్ చేయండి. మీరు ఎలా హ్యాండ్ హోల్డ్ చేస్తున్నారో తెలియదు అనమాట. ఈ లెగ్ తీసుకోండి, రైట్ లెగ్, రైట్ లెగ్. ఓకే. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ లెగ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ ఆసన చేయడానికి వస్తున్నారు. టీ లెటర్ తో స్టార్ట్ అవుతుంది. పేరు టీ లెటర్ తో స్టార్ట్ అవుతుంది. లాస్ట్ పర్వతాసన చేసి మేడం. పర్వతాసన పర్ఫామ్ చేస్తున్నారు మేడం. చూడండి. అందరికి నమస్తే అమ్మా. నేను చేసేది పర్వతాసనం. కామెడీ త్రివేణి. నేను హ్యాపీ యోగా డే. థ్యాంక్ యూ. స్టార్ట్ చేయండి ఆసనం చెప్పి. కనిపిస్తుందా? ఓకే.
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రిలాక్స్. రమ్య నువ్వు రెండు అందరికి బాగా యోగా నేర్పించు బాగా రమ్య. థ్యాంక్ యూ సో మచ్. సో మా మదరు మరి ఏ సంకల్పంతో నేను పుట్టాను. సో నిజంగా నాకు ప్రతిరోజు యోగా చెప్తుంది, నాకు నిజంగానే ఎనర్జీ వస్తుంది. ఏ రోజు అయితే యోగా చేయను ఆ రోజు చాలా సాడ్గా ఫీల్ అవుతూ ఉంటాను. కానీ ఏదైనా ఒక చిన్న అలా ఏదైనా బౌన్స్ చేసుకున్నా కూడా అలా సాటిస్ఫాక్షన్ అవుతుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే యోగా అనేది చాలా క్రిటికల్గా అందరూ ఫీల్ అవుతుంది. అసలు ఇది అలాంటి భావన అందరికీ ఉండకూడదు. సో నెక్స్ట్ చాలా డిసీజెస్తో చాలా మంది లేడీస్ అసలు చెప్పలేమన్నమాట. ప్రతి వాళ్ళని కూడా మనం కదిపితే కొన్ని చెప్తూ ఉంటారు, నాకు ఈ పెయిన్స్ ఆ పెయిన్స్. ఈవెన్ ఏంటంటే ఇంట్లో ఒక ఉమెన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఆ ఇల్లు అంతా కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది, పిల్లల నుంచి కూడా అంత యాక్టివ్గా ఉంటారు. సో అలా ఎవ్వరు కూడా ఇల్నెస్తో బాధపడుతుంది. అలాంటి సంకల్పం నాకు కలిగింది అనమాట. సో దానికోసం వెతుకుతూ ఉన్నప్పుడు ఒక ప్లాట్ఫామ్ కావాలి నాకు అని నేను వెతుకుతూ ఉండేదాన్ని. సో దాంట్లో నాకు హరిత కనెక్ట్ అయ్యారు. సో దాంతో మన ఫ్యామిలీ ఇంకా న్యూస్ ఫ్యామిలీ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ మనము సూర్య నమస్కారాలు చేస్తున్నాం. సూర్య నమస్కారాలు అయిన తర్వాత క్లాస్ ఏం చేసేస్తాము. ఓకే, సో పదండి స్టార్ట్ చేసేద్దాం సూర్య నమస్కారం. సో అది కూడా నాకు ముందు కావాలి. మొదటి ప్రణవాసన్, మహాప్రణామాసన్, పాదహస్తాసన్, రైట్ అశ్వచంచలనం, పర్వతాసన్, కుంభకం సాష్టాంగం, భుజంగాసన్, పర్వతాసన్, లెఫ్ట్ అశ్వచంచలనం, పాదహస్తాసన్, పాదాసన్, పాదహస్తాసన్, లెఫ్ట్ అశ్వచంచలనం, పర్వతాసన్, కుంభకం సాష్టాంగం, భుజంగాసన్, పర్వతాసన్, రైట్ లెగ్ అశ్వచంచలనం, పాదహస్తాసన్, తాడాసన్, పాదహస్తాసన్, రైట్ లెగ్ అశ్వచంచలనం, పర్వతాసన్, కుంభకం సాష్టాంగం, భుజంగాసన్, పర్వతాసన్, లెఫ్ట్ లెగ్ అశ్వచంచలనం, పాదహస్తాసన్, తాడాసన్, పాదహస్తాసన్, లెఫ్ట్ లెగ్ అశ్వచంచలనం, పర్వతాసన్, కుంభకం సాష్టాంగం, భుజంగాసన్, పర్వతాసన్, రైట్ లెగ్ అశ్వచంచలనం, పాదహస్తాసన్, తాడాసన్, పాదహస్తాసన్, రైట్ లెగ్ అశ్వచంచలనం, పర్వతాసన్, కుంభకం సాష్టాంగం, భుజంగాసన్, పర్వతాసన్, లెఫ్ట్ లెగ్ అశ్వచంచలనం, పాదహస్తాసన్, తాడాసన్, ప్రణామాసన్. రిలాక్స్ కూర్చుందాం. ఓకే, సో సక్సెస్ఫుల్ గా మనము క్లాస్ కంప్లీట్ చేసుకున్నాం. కొద్దిగా ఈరోజు టైం ఎక్కువగా తీసుకున్నాం మనము. ఓకే, సో మళ్ళీ మనము రేపటి యోగా క్లాస్ లో కలుసుకుందాము. ప్రతిరోజు కూడా రేపు అవుతోంది అంటే నూతన ఉత్సాహం అన్నమాట. అంటే మనము ఇంకా మన ఏదైనా పుణ్యకార్యం చేయడానికి ఛాన్స్ అనమాట అలా. ఓకే, సో స్టార్ట్ చేద్దాం మన క్లాస్. చెప్పండి. లాస్ట్ ఇయర్ లాస్ట్ లో నమస్కార స్థితిలో స్క్రీన్ షాట్ తీసారు అందరిది, అట్లా తీస్తారా? అందరు నమస్కార స్థితిలో ఉంటే స్క్రీన్ షాట్. ఓకే రమ్య. సందు కూడా నమస్కారం తెలియజేస్తాను. సందన కథ తీస్తాను పాపా. ఎత్తున తర్వాత ఏమో రమ్య వాళ్ళు ఓం శ్రీ మాతా పితృభ్యో నమః. ఉదయం నమస్కరించుకోండి అని ఓకే. సో మళ్ళీ మనం రేపు క్లాస్ రాసుకుందాం. సో అందరూ కూడా ఇంకొక 1 మినిట్ అందరూ అలానే ఉండండి నమస్కార స్థితిలో. రెడీ? నువ్వు నమస్కారం. ఓకే రమ్య. థ్యాంక్ యూ అనిత. థ్యాంక్ యూ. బై బాయ్. థ్యాంక్ యూ మేడం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ రమ్య. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్.